ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే 110 స్థానాలు జేబులో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ యుద్ధం చేస్తుంది. అభివృద్ధి విషయంలో చర్చనీయాంశం కాకుండా మాధ్యమాల త్రూగా ప్రాణాలు తినేస్తున్నారు. ఏంటంటే మన రాష్ట్రం కుంటుపడింది. ఒక చిన్న ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఉదాహరణకి షర్మిల గారికి పార్టీ పెట్టినప్పుడు ఇవన్నీ ఏబిఎన్ ఛానల్ భజన చేసుకుంటూ ప్యాకేజ్ తీసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేసింది. ఆవిడ పుష్ చేసుకుంటూ తెలంగాణలో. ఆవిడ సడన్ గా తెలంగాణలో పార్టీ మూసేసిన తర్వాత వైఎస్ఆర్ టీపీ పార్టీకి ఏబిఎన్ క్యాంపెయినింగ్ చేస్తుందా? ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది. అలాగే హెచ్ఎస్బిసి లాంటి కంపెనీ ఆనాటి ఒప్పందాలకు అనుగుణంగా ఒక స్టిపులేటివ్ టైమే పనిచేసింది. ఒక ప్రాజెక్ట్ నేను కూడా ఎరిక్సన్ లో పనిచేసాను. 1 2 3 4 5 జనరేషన్స్ ఫోన్ వర్క్ చేసాను. తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది. ఏం చేయాలి? అట్లా ఈ హెచ్ఎస్బిసి కూడా టెన్యూర్ అయిపోయి తరలిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తున్నారు. ఆబ్వియస్ కదా. మరి అలాంటప్పుడు ఏబిఎన్ వైఎస్ఆర్ టీపీని ఇంకా ప్రమోట్ చేయమండి. ఆవిడ మూసుకెళ్ళిపోయింది. సో ఇట్లాంటి లాజిక్ ఎవరు చెప్పక పైపచ్చి ఏంటంటే ఈ జరుగుబాటు ఛానల్స్ త్రూగా బొంబార్డింగ్ చేసుకో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ లో ఏపీని బదనాం చేస్తున్నారు. వీళ్ళు ఈ స్టాటిస్టిక్స్ చెప్పే కన్నా ప్రజలు నేను ఏ కోణంలో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అని మీకు చెప్తున్నా. ఎప్పుడైతే 2,58,000 కోట్ల సంక్షేమం చేసిన వాళ్ళు 10 నియోజకవర్గాలు వీళ్ళన్నిట్లో ఆన్ అగ్రిగేట్ సక్సెస్ రేషియో 97% నవరత్నాలు. ఎంత లేదన్నా నేను తిరిగిన జిల్లాలు మొత్తం అన్నిట్లో 118 నుంచి 140 గ్యారంటీగా వచ్చే పరిస్థితి. అంటే నెక్ టు నెక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే 110 స్థానాలు జేబులో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ యుద్ధం చేస్తుంది.